ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కారేపల్లి సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీడీఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జి మస్తాన్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వై జానకి మాట్లాడుతూ ఉన్నత విద్యలో నెలకొన్న అవినీతి, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ అంశాలపై ఢిల్లీలో నిర్వహించిన శాంతియుత ధర్నాపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని విమర్శించారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం సరైన విధానం కాదని, అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, వారిపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గాంధీ, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, కారేపల్లి మండల కార్యదర్శి సంజయ్, చందు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.